శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మిథున రాశి వారికి ఈ మాసము నుండి శని సవ్యదృష్టితో చూస్తూ ఉండేటువంటి దాని వలన నిన్నటిదాకా వక్రదృష్టితో ఉండి ఇప్పుడు సవ్యదృష్టికి నవంబర్ నుంచి ఈ వచ్చే ఉగాది పండుగ వరకు కూడా సవ్యదృష్టికి వస్తాడు. సవ్యదృష్టితో చూస్తాడు శనీశ్వరుడు. అలా చూస్తూ ఉండేటువంటి దాని వలన మిథున రాశి వాళ్లకు మిథునములో కుజుడు ఉన్నాడు. తర్వాత గురువు వృషభములో ఉండేటువంటి దాని వల్లను, చంద్రుడు నిరంతరము సంచారము చేస్తూ ఉండేటువంటి దాని వల్లను ఈ 4 నెలలు ఎలా ఉండబోతుంది అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు మీరు చాలా కష్టముతో ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాము అనేటువంటి భావనతో ఉండేటువంటి మీరు కొంచెము జాగ్రత్తగా అప్రమత్తముగా ఉండాలి. ఎవరైనా మీకు కాస్త మోసము చేసేటువంటి అవకాశము ఉన్నది. ఒక స్త్రీమూర్తి వలన కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇంట్లో వాళ్లకు నిన్నటి వరకు బాగోలేనటువంటి వాళ్లకు బాగుంది, ఇప్పుడు ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేటువంటి మాట మీరు విని సంతోషిస్తారుగాక. అధిక శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఫలితము రాలేదే వెంటనే అనేటువంటి తాపత్రయము, మానసికమైనటువంటి చింత కూడా ఉంటుంది గాక. అయితే వస్తుంది, రాకుండా పోదు తప్పకుండా. కానీ బాగా శ్రమపడాల్సినటువంటి అవసరము, కించిత్ మానసికమైనటువంటి ఇది ఉంటుంది గాక. అనూహ్యముగా ప్రయాణాలు చేయటం, ఏదో చేద్దాము అని రావటము ఒక చోటికి, అక్కడ ఉండలేక మళ్ళీ వెంటనే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అనూహ్యముగా కలిగి మళ్ళీ ప్రయాణము వెంటనే చేయడము, అనుకోకుండా మళ్ళీ వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. చిన్న ఇబ్బంది వల్ల ఒక చోట అని ఉండలేని పరిస్థితి వల్ల చిన్న ఇబ్బంది కలుగుతుంది గాక. అయితే బంధువుల నుండి, స్నేహితుల నుండి, తెలిసిన వాళ్ళ నుండి కొంచెము మంచి అనుకూలవంతమైనటువంటి ఇదే ఉంటుంది. రావాల్సినటువంటి ధనములో మనకిది వస్తుందిలే, సంతోషముగా అనుకూలముగా చేతికి అందుతుంది అనేటువంటిది కొంచెం ఆలస్యముగా అందవచ్చును. కానీ అనూహ్యమైనటువంటి ఖర్చులు కూడా ఉంటాయిగాక. మీకు తెలియకుండానే అనూహ్యముగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది, గ్రహించండి. తర్వాత చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా యథావిధిగా రావాల్సినటువంటి ధనం వస్తుంది, ఇబ్బంది ఉండదు. కొత్తగా ఏదైనా నేను వ్యాపారం చెయ్యాలి అని అనుకునేటువంటి వాళ్ళు మాత్రము ఆచితూచి అడుగులు వేయండి, బాగా ఆలోచన చేసి చెయ్యండి, మేలు జరుగుతుంది. మీకు లోన్లు కావాలి అని పెట్టుకున్నటువంటివి 1-2 నెలల పాటు వస్తుందో రాదో వస్తుందో రాదో అనేటువంటి భయోత్పాతము, కొంచెము కించిత్ ఆందోళన కలుగుతుంది. తర్వాత మీరు అనుకున్నంత కాకపోయినా తక్కువ శాంక్షన్ చేస్తాము అని వాళ్ళ నుండి రావటం, సరేలే అనుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొనడము కానీ, శుభకార్యాలు చేయాల్సినటువంటి పరిస్థితి కానీ వస్తుందిగాక. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నము చెయ్యండి, ప్రయత్న లోపం ఉండకూడదు. మీకు కొంతవరకు సఫలీకృతులు కావచ్చునుగాక, తప్పు లేదు. ఉన్నట్టుండి అనారోగ్య సూచనలు అనేటువంటివి రావచ్చును, జాగ్రత్త వహించండి. అంతే, వెంటనే వెళ్ళి చూపించుకున్నారనుకోండి బాగుంటుంది. అధైర్యపడాల్సినటువంటి అవసరము ఎంతమాత్రము లేదుగాక లేదు. ఎందుకంటే శని సవ్యదృష్టితో ఉన్నప్పుడు కొంచెము ఎదటి వాళ్లను చిన్న ఇబ్బంది పెట్టి సెట్ చేయడానికే చూస్తాడు. కనుక ఎవరు ఎక్కడా ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదు. సినిమా రంగములో ఉన్నవాళ్ళకైనా,
రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల్లో ఉండేటువంటి వాళ్ళకైనా, అంతేకాకుండా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకైనా, ఎవరికైనా ఈ శని యొక్క ప్రభావము అనేటువంటిది చిన్న చిన్న ఇబ్బందులు కలుగజేయటం సహజం. అంతేగాని ఎక్కువ ఉంటాయనేటువంటి మాత్రం ఏమాత్రము లేదుగాక లేదు. కనుక ఏది ఏమైనా మీరు ఏ లగ్నములో పుట్టారు, మీ వ్యక్తిగతమైనటువంటి లగ్నం ఏమిటి, ఒక్కసారి దాన్ని బట్టి మీకు ఉన్నటువంటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఒకవేళ మీకు అనుకూలమైనటువంటి చోట గనక శనైశ్వరుడు ఉన్నాడు అంటే అప్పుడు ఇది అందరికీ అదే వర్తిస్తుంది అని కాదు కదా. అనుకూలమున్న వాళ్లకు అనుకూలము, వ్యతిరేకంగా ఉన్న వాళ్లకు వ్యతిరేక ఫలితాలు ఇవ్వటము సహజం. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మాకు ఈ 4 నెలలు కావాలి, మేము మేలు పొందాలి అనుకునేటువంటి వాళ్ళు మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని గనక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే మీరేం చేయాలంటే 1.25 కిలో తెల్ల నువ్వులు తీసుకొని, తర్వాత 5 ఖర్జూర పళ్ళు, 5 ఎండు కొబ్బరి గిన్నెలు తీసుకొని మీరు ఎవరికైనా దానము చెయ్యండి. ఇది ఒక 5 వారాల పాటు 5 శనివారాలు చెయ్యండి. తప్పకుండా మీ మనస్సుకు ప్రశాంతత, శాంతి కలుగుతుంది అని నేను తెలియజేస్తూ జయోస్తు. ఎటువంటి వాళ్ళు అయినా ఎవరైనా అనుకూలముగానే ఉంటుందిగాక. పోలీసులతో కొంతమందికి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలగవచ్చును. ఎప్పుడో చేసినటువంటి తప్పులకు ఇప్పుడు ఇబ్బందులు కలిగేటువంటి విధానము ఉండవచ్చును. జాగ్రత్త పడండి. అందున మీరు ఏ లగ్నములో పుట్టారో మీ యొక్క లగ్నమును బట్టి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఉంటాయి. చూసుకోండి. ఏదైనా ఇబ్బందులు జరగకుండా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుందిగాక. వివాహాది శుభకార్యాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు చేస్తారు. విదేశాలలో ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు మేలు జరుగుతుంది, ఇబ్బంది లేదు. ఇంకా మేము మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, ఏం చేస్తే మేలు అని అనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చిన వాళ్ళ దగ్గర పరిశీలన చేసుకోండి. బాగుంది, ఎటువంటి పరిహారాలు లేవు అంటే సంతోషంగా ఉండండి. ఎందుకైనా మంచిది, మేలు జరగాలి, మాకంటూ కొంచెం మేలు జరిగితే మేలవుతుంది అని అనుకునేటువంటి వాళ్ళు 1.25 కిలో కందిపప్పు, 1.25 కిలో నల్ల నువ్వులు, ఇవి 2 ఒక 6 వారాల పాటు 6 సార్లు 6 శనివారాలు ఎవరికైనా దానము చెయ్యండి. ఏ గుళ్ళో అయినా ఇవ్వండి, ఏ బ్రాహ్మణుడికైనా ఇవ్వండి. మీ శక్తి అనుసారము మీకు తప్పకుండా కొంతవరకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.